నాకు ఇప్పుడే జస్ట్ తెలిసింది. ఏంటంటే రామాయణం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కదా! అయితే శ్రీ మహావిష్ణువుని దేవతలందరూ వచ్చి అడుగుతారనమాట. సో, రావణాసురుడు మమ్మల్ని చాలా హింస పెడుతున్నారు. మీరు మానవ రూపం ఎత్తి మీరు అతన్ని సంహరించాలి. ఎందుకంటే మానవులంటే చులకన భావం ఉంది రావణాసురుడిలో అనేసి చెప్తూ ఉంటారు. అయితే శ్రీ మహావిష్ణువుని ఎలా అడుగుతారంటే దశరథుడి ముగ్గురు భార్యలకు మీరు 4 రూపాల్లో అవతరించమని అడుగుతారు. సో, ఆ 4 రూపాలుడు భరతుడు, శత్రుఘ్నుడు, ఇంకా లక్ష్మణుడు, శ్రీరాముడు వీళ్ళందరూ విష్ణుమూర్తి యొక్క అంశ అనమాట. సో, నాకు ఆ పాయింట్ ఇప్పుడు అర్థమైంది. అంటే టెక్స్ట్ బుక్‌లో అలా ఉంది. మరి టెక్స్ట్ బుక్‌లో ఉన్నదంటే వాల్మీకి రామాయణం అంటే అది రచించిందే కాబట్టి నేను నమ్ముతున్నాను. మరి మీరేమంటారో అనేది కామెంట్ చేయండి.